దావీదు మంద కోసం ఎంత మరి ప్రయాసపడ్డాడు అని అంటే, గొర్రె పిల్లలు ఎత్తుకెళ్తుంటే సింహము ఎలుగుబంటు ప్రాణాలకు తెగించి గొర్రె పిల్లను రక్షించుకున్నాడు. అవునా కాదా? కాదా? ఎత్తుకుపోతుందిలే గొర్రె పిల్లని చెప్పానని, అమ్మో వచ్చేసిందని చెప్పని అది ఎత్తుకుపోతుంటే ఇటు పడి పరిగెత్తను, దానికి ఎదురెళ్ళి గొర్రె పిల్లలకు హాని కలగకుండా ప్రాణాన్ని తెగించాడు. సావుకుడికి ఏముండాలంటే తెగింపు ఉండాలి. ఏం కావాలి? ఎందుకు? దేనికోసం తెగింపు ఉండాలి? మంద కోసం తెగించాలి, సంఘం కోసం తెగించాలి, సంఘం కోసం తెగించి సేవ చేయాలి. తెగింపుతోనే ఒక గొప్ప అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని మనం చూడగలం. తెగించాడు దావీదు. తెగించి ఎంతో ఎంతో భారంతో కాశాడు. ఆ సంఘం యొక్క భారం కూడా ఎలాంటిది అని అంటే బాధ్యతగా తీసుకోవాలి. శనివారం ఏముందిలే, బుధవారం ఏముందిలే, శుక్రవారం ఏముందిలే, ఈ పెద్ద లెక్కలేదు కానీ ఆదివారం మనకు ప్రాముఖ్యం. ఎందుకని? విశ్వాసం ఉన్నారు కనుక వాళ్ళకు ముందు కూడా కొన్ని చెప్పకూడదు అనుకుంటారు, కానీ మరి వీళ్ళు కలిసి ఉంటున్నారు కనుక మరి చెప్పాలి. ఆదివారం కాసులు కూర్చున్న రాళ్ళు కొట్టుకుంటే చాలు మనకి. నాడా ఆదివారం ప్రార్థన పెడితే మనకి కాసిన కూర్చున్నా వస్తాయి పాలు. ఈ వారం కసిన వచ్చినాయి, తక్కువ వచ్చింది, ఏందబ్బా పోయిన వారం అంత ఎక్కువ వచ్చినాయి అంటే అందుకోసం కాదు. దేవుని యొక్క సన్నిధిలో బలమైనటువంటి బాధ్యత తీసుకుని చేసినప్పుడు సేవకులుగా మనము సమృద్ధి కలిగి ఉంటాం.